హలో అండి అందరికీ. ఈరోజు నేను బెండకాయ ఉల్లికారం అయితే చేశాను. ఈ చలికాలంలో కొద్దిగా వేడిగా తినాలనిపిస్తుంది కదా, దీనికోసం బాండీలో కొద్దిగా ఆయిల్ యాడ్ చేసి బెండకాయ ముక్కలు కట్ చేసుకుని ఉప్పు కొద్దిగా పసుపు యాడ్ చేసి ఈ విధంగా ఫ్రై చేసి ఒక ప్లేట్లో తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు అదే బాండీలో ఇంకొద్ది ఆయిల్ యాడ్ చేసి జీలకర్ర, ధనియాలు, పచ్చిశనగపప్పు, వేయించిన శనగపప్పు, ఎండుమిర్చి, వెల్లుల్లి అన్నీ యాడ్ చేసుకొని ఈ విధంగా ఫ్రై చేసేసి అవి కూడా ఒక పక్క తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో అదే ఆయిల్లో కొద్దిగా సన్నగా కట్ చేసిన ఉల్లిపాయలు కూడా యాడ్ చేసేసుకొని దీంట్లో కొద్దిగా ఉప్పు యాడ్ చేసి వేయించి చల్లారిన తర్వాత మిక్సీ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ యాడ్ చేసి మిక్సీ చేసిన పేస్ట్ని యాడ్ చేసి ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఇందాక మిక్సీ వేసే ముందు కొద్దిగా ఉప్పు కూడా వేసాను. ఈ విధంగా నూనె పైకి తెలియ వరకు ఫ్రై చేసుకొని బెండకాయలు కూడా వేసేసి ఫ్రై అయిన తర్వాత ఉప్పు కానీ సరిపోయిన చెక్ చేసుకొని సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. చలికాలంలో వేడివేడిగా తినాలనిపిస్తుంది కదా, వేడివేడి అన్నం తింటే చాలా బాగా ట్రై చేయండి. హలో అండి అందరికీ. ఎప్పుడైనా సొరకాయ పెరుగు చట్నీ ఈ విధంగా ప్రిపేర్ చేస్తారా? ముందుగా సొరకాయ పెరుగు చట్నీ కోసం సన్నగా కట్ చేసిన సొరకాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు యాడ్ చేసుకొని పొయ్యి మీద ప్యాన్ పెట్టి ఆయిల్ యాడ్ చేసి వెల్లుల్లి, ఆవాలు, పచ్చిమిర్చి సరిపడా యాడ్ చేసుకొని దీనిలో సొరకాయ ముక్కలు, ఉప్పు, కొద్దిగా పసుపు యాడ్ చేసి కొద్దిగా వాటర్ యాడ్ చేసి శుభ్రంగా ఉడికించేసుకోవాలి. ఈ విధంగా ఉడికిన తర్వాత కొత్తిమీర యాడ్ చేసి చల్లారి వరకు ఉంచుకోవాలి. ఈ విధంగా చల్లారాక కొద్దిగా పెరుగు అనేది తీసుకొని దీంట్లో పలుపు లేకుండా ఈ విధంగా మొత్తాన్ని ఈ విధంగా స్మాష్ చేసుకొని దీంట్లో కొద్దిగా సరిపడా ఉప్పు యాడ్ చేసుకొని పచ్చిమిర్చి మీకు ఇష్టమైతే యాడ్ చేసుకోవచ్చు, కానీ యాడ్ చేస్తే చాలా బాగుంటుంది. యాడ్ చేసి ఉడికించిన సొరకాయ చల్లారిపోయిన తర్వాత యాడ్ చేసి మొత్తాన్ని కలిపేసుకొని ఉప్పు సరిపడినది చెక్ చేసుకొని యాడ్ చేసి సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హలో అండి అందరికీ. ఈరోజు నేను బెండకాయ పచ్చడి అయితే ప్రిపేర్ చేశాను. హలో అండి అందరికీ. ఈరోజు నేను 4 టమాటాలు, కొద్దిగా పండుమిర్చి ఉంటుంది కదా, పండుమిర్చిని కలిపి నేను పచ్చడి అయితే ప్రిపేర్ చేశాను. దానికోసం 4 టమాటాలు తీసుకొని ముక్కలుగా కట్ చేసుకొని కొద్దిగా పండుమిర్చి అయితే పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఆయిల్ యాడ్ చేసి బాండీలో ఆయిల్ కాగిన తర్వాత ముక్కలు కూడా యాడ్ చేసి ఈ విధంగా ఫ్రై చేసేసుకోవాలి. ఫ్రై చేసి చల్లారిన తర్వాత పండుమిర్చిని ఫస్ట్ మిక్సీ జార్లోకి యాడ్ చేసి మొదటిగా ఒకసారి పల్స్ ఇచ్చుకోవాలి. అట్లా పల్స్ ఇస్తే తర్వాత టమాటాలు వేసినప్పుడు ఫ్రీగా తిరుగుతుంది. లేదంటే రెండు ఒకేసారి వేసేసామంటే ఫస్ట్ టైం అయితే ఒకసారి పల్స్ ఇచ్చేసుకొని టమాటా వేసేసి ఇలాగ మిక్సీ చేసేస్తే పచ్చడి అయితే రెడీ అయిపోతుంది. ఈ పచ్చడి ఇడ్లీలోకి బాగుంటుంది, అన్నంలోకి బాగుంటుంది, అట్లో కూడా చాలా బాగుంటుంది. దీంట్లోకి ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లి, ఎండుమిర్చి, కొద్దిగా ఇంగువ కూడా యాడ్ చేసుకొని పచ్చడి ప్రిపేర్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నోటికి ఏమి తినబుద్ధి కావట్లేదు అన్నప్పుడు ఈ బెండకాయ పచ్చడి చేసుకుంటే చక్కగా తినేయచ్చు. దీనికోసం నేను ఒక 20 బెండకాయలు, 2 టమాటాలు, దానికి సరిపడా పచ్చిమిర్చి అయితే తీసుకున్నాను. ఇవి ఒక్కసారి కడిగి శుభ్రం చేసుకుని ముక్కలు కట్ చేసి ఉంచుకోవాలి. ఇప్పుడు ఒక బాండి తీసుకుని దాంట్లో ఆయిల్ యాడ్ చేసుకొని దీంట్లో ధనియాలు, పచ్చనిపప్పు, మినపప్పు, కొద్దిగా టేస్ట్ కోసం ఎండుమిర్చి, సరిపడా పచ్చిమిర్చి యాడ్ చేసేసి వేయించేసి మిక్సీ గిన్నెలోకి అయితే యాడ్ చేసుకొని దీంట్లో చింతపండు, జీలకర్ర, వెల్లుల్లి, దానికి సరిపడా ఉప్పు కూడా యాడ్ చేసి చల్లారిన తర్వాత గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. ఇవి వేగిన తర్వాత దీంట్లోనే బెండకాయ ముక్కలు, టమాటా ముక్కలు కూడా యాడ్ చేసేసి వేయించి చల్లారి పెట్టిన తర్వాత ఇవి మిక్సీ వేసుకున్న తర్వాత ఇవి కూడా యాడ్ చేసేసి గ్రైండ్ చేసుకొని దీంట్లో ఆవాలు, జీలకర్ర, మినపప్పు, ఇంగువ, పసుపు, ఎండుమిర్చి, కరివేపాకు ఉంటే కరివేపాకు యాడ్ చేసుకొని వేడి వేడి అన్నంలోకి సర్వ్ చేసుకొని కొద్దిగా ఆయిల్ యాడ్ చేసి సర్వ్ చేసుకుని చాలా బాగుంటుంది. ట్రై చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. హలో అండి అందరికీ. ఈరోజు నేను 2 బంగాళదుంపలు, 2 టమాటాలు, 2 ఉల్లిపాయలతో వేడి వేడి అన్నంలోకి సరిపడా వెంటనే కడిగి ఫాస్ట్గా చేసేసుకున్నాను. దానికోసం ప్యాన్లో ఆయిల్ యాడ్ చేసి తాలింపు దినుసులు కూడా యాడ్ చేసుకొని సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయ, ఉల్లిపాయ ముక్కలు యాడ్ చేసి వేయించేసుకున్నాను. ఇది కొద్దిగా వేగిన తర్వాత దీంట్లో పసుపు, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసి ఒక 2-3 మినిట్స్ వేయించిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న టమాటా ముక్కలు, 2 బంగాళదుంపని కట్ చేసి వేసుకున్నాను. వేసి మూత పెట్టి ఈ విధంగా 1 నిమిషం పాటు అంటే అది కొద్దిగా ఫ్రై అయ్యే వరకు ఉడికించేసుకొని మళ్ళీ మూత పెట్టి మళ్ళీ తీసి ఒకసారి కలుపుకొని దీంట్లో సరిపడా దించే ముందు ఉప్పు, కారం యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టి ఫ్రై చేసుకొని ఉప్పు కూడా సరిపడిన చెక్ చేసుకొని తర్వాత కొత్తిమీర యాడ్ చేసి అన్నం సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఈజీ క్విక్గా అయిపోతుంది. ట్రై చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హలో అండి అందరికీ. ఈరోజు నేను తోటకూర, పచ్చిశనగపప్పు కాంబినేషన్తో పులుసు కూర అయితే చేశాను. వేడివేడి అన్నంలోకి చాలా బాగుంటుంది. ముందుగా 1 కప్పు
పచ్చిశనగపప్పు అయితే తీసుకున్నాను, ఎక్కువే తీసుకున్నాను. దీంట్లోకి కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, టమాటాలు, పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకొని సన్నగా కట్ చేసుకున్న తోటకూర కూడా యాడ్ చేసి కొద్దిగా చింతపండు, కొద్దిగా పసుపు, సరిపడా వాటర్ అయితే యాడ్ చేసేసి కుక్కర్లో పెట్టి 3 విజిల్స్ అయితే రానిచ్చేసాను. ఇది ఉడికిన తర్వాత మూత తీసి నీళ్ళని ఒకసారి ఉంచుకొని మొత్తం పప్పు గుత్తితో మెదిపేసుకొని మిగతా వాటర్ని మళ్ళీ మనకి కన్సిస్టెన్సీకి తగ్గట్టు వాటర్ అయితే యాడ్ చేసేసుకొని దీంట్లో సరిపడా ఉప్పు, సరిపడా కారం కూడా యాడ్ చేసేసుకొని ఒకసారి మొత్తం కలుపుకోవాలి. ఇది పొయ్యి పెట్టి ఉడికిన తర్వాత ఉప్పు కారం సరిపోయినది చెక్ చేసుకొని దీంట్లో ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, వెల్లుల్లిపాయలు, కరివేపాకు యాడ్ చేసి తాలింపు వేసుకుంటే చాలా బాగుంటుంది. వేడివేడి అన్నం ఒకటి ట్రై చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్